పాలిట కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే గీస్కొండ గుట్టపై వెలిసిన స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. వరంగల్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి గీస్కొండ మండల కేంద్రంలోని గుట్టపై స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది పుష్యమాసం త్రయోదశి నుండి 5 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం అంగరంగ వైభవంగా జరుగుతాయి. 2025వ సంవత్సరం జనవరి 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగుతాయని దేవాలయ అర్చకులు వేదాంత వెంకట నరసింహాచార్యులు, వేదాంత వెంకట మురళీకృష్ణాచార్యులు తెలిపారు. పౌర్ణమి రోజు రాత్రి బండ్లు తిరుగుతాయని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాకుండా హైదరాబాద్, ఇతర దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. జాతర ప్రాంతము దినదినం అభివృద్ధి చెందుతుందని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి తెలిపారు. वल्लभारम्भां विकरामनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. భక్త మహాశయులకు విజ్ఞప్తి. శ్రీ గీచుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయం వ్యక్తంగా కొండపైన వేంచేసి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా పుష్యశుద్ధ త్రయోదశి మొదలుకొని 5 రోజుల పాటు వైఖానస శాస్త్రానుసారంగా, ఆగమానుసారంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగును. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో స్వామివారిని దర్శించి వారి యొక్క ఇష్టకామ్యమును నెరవేర్చుకొనుతున్నారు. జయ నారసింహ, జయ జయ నారసింహ. పురాతనమైనటువంటి స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పైన కొన్ని వేల సంవత్సరాల కింద వెలిసినాడు. కొత్తగా ఆర్చ్ కట్టడం కానీ, గుడి కింద కొత్త గుడి కింద కూడా మట్టి లెవెలింగ్ కానీ చేయడం జరిగిందని, కావున భక్తులు కూడా నాకు చాలా సహకరిస్తున్నారు. నేను ఫోన్ చేయగానే కొంతమంది దాతలు నాకు డబ్బులు ఇస్తున్న వల్లనే నేను కొంత నా సొంతంగా పెట్టుకున్నాను. ప్లస్ దాతలు కూడా ఇవ్వడం వల్ల ఈ డెవలప్మెంట్ జరిగినది.